హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి రావుత్. ఫ్రెండ్స్, మనకైతే కనుక ఫస్ట్ యూట్యూబ్ ఇన్కమ్ అయితే మనకైతే వచ్చింది. సో నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈ ఇన్కమ్ రావడానికి నేనైతే కనుక చాలా కష్టపడ్డాను. నేను ఛానల్ పెట్టి ఇప్పటికి ఒక 2 years పైన అవుతుంది, కానీ నాకు ఇంతవరకు అమౌంట్ రాలేదు. ఫస్ట్ టైం ఎన్నో డేస్ తర్వాత 2 years స్ట్రగుల్స్ తర్వాత ఇప్పుడైతే కనుక ఇన్కమ్ అయితే వచ్చింది. నా కళలో మీకు తెలుస్తున్నట్టుంది, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈ ఇన్కమ్ రావడం అనేది ఒక కళ అన్నమాట, ఎవరికైనా కానీ యూట్యూబర్స్కి. ఎందుకంటే చాలా కష్టపడి వీడియోస్ చేస్తాం, కొన్నింటికైతే యూస్ రావు, ఎవరు చూడరు, ఎంటెక్ వస్తుంది, పక్కన వాళ్ళు అంటారు ఎందుకు చేస్తున్నావు, ఇంకేమైనా వర్క్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి చాలామంది అయితే కనుక మనల్ని అయితే కనుక డిస్కరేజ్ చేస్తారు. కానీ నేనైతే కనుక అలా డిస్కరేజ్ కాలేదు, చాలామంది చేశారు కూడా. అయినా కానీ నాకు దీని మీద ఇంట్రెస్ట్తో నేనైతే చేశాను. ఫైనల్గా నాకైతే కనుక యూట్యూబ్ నుంచి అయితే కనుక శాలరీ అయితే వచ్చింది. ఈ శాలరీ రావడానికి నేనైతే చాలా స్ట్రగుల్స్ పడ్డాను గాయ్స్. ఈ స్ట్రగుల్స్లో నేనైతే కొంతమందిని మిస్ చేసుకున్నా, కొంతమంది అయితే నన్ను వదిలేసి కూడా వెళ్ళిపోయారు. సో బట్ ఇప్పుడైతే నేనైతే సక్సెస్ అయ్యాను. ఎందుకంటే నాకు యూట్యూబ్ నుంచి అయితే ఇన్కమ్ అయితే రావడం అయితే స్టార్ట్ అయింది. నేను చిన్న సీరియల్స్ అవి కూడా చేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. బట్ మీరు కూడా గాయ్స్ ఛానల్ పెట్టినామంటే మనకైతే గ్రోత్ అయితే రాదు, టైం పడుతుంది. ఒక్కొక్కరికి 1 monthలో కూడా మోనిటైజేషన్ అయిపోవచ్చు, ఒక్కొక్కరికి 6 months పడుతుంది, 1 year పడుతుంది, 2 years పడుతుంది. బట్ డెఫినెట్లీగా దీని మీద కనుక మీరు కనుక ఫోకస్ పెడితే, బట్ మీరు దీన్ని ఫ్యాషన్గా చేయండి. నాకు అమౌంట్ కావాలి, అమౌంట్ కోసమే చేస్తున్నాను యూట్యూబ్లో అయితే వీడియోస్ అయితే చేయకండి. అలా చేస్తే ఏంటంటే మనకైతే కనుక సక్సెస్ కాలేము. మనం ఫ్యాషనేట్గా వీడియోస్ కనుక చేస్తే కనుక అవైతే కనుక ఈజీగా రీచ్ వస్తుంది అనమాట. కాదు నాకు ఇన్కమ్ కోసమే అని చెప్పేసి మనం దీని మీద పెట్టామంటే మనమైతే కనుక సక్సెస్ కాలేము. సో ఫ్యాషనేట్గా చేయండి, బట్ డెఫినెట్లీగా అయితే ఇన్కమ్ అయితే వస్తుంది యూట్యూబ్ నుంచి అయితే కనుక. నేను యూట్యూబ్ ఇన్కమ్ ఎంత వచ్చిందని అయితే మీకైతే లాస్ట్లో అయితే చెప్తాను. బట్ మీరు కూడా గాయ్స్ చెప్తున్నాను, మీరు కూడా గాయ్స్ వీడియోస్ చేయండి, మంచి వీడియోస్ చేయండి, ఓకేనా? మంచి వీడియోస్, మంచి కంటెంట్ చేయండి. డెఫినెట్లీగా యూట్యూబ్ అయితే కనుక డెఫినెట్లీ మన వీడియోస్ని అయితే కనుక గ్రో అప్ అయితే చేస్తుంది. ఫైనల్గా అమౌంట్ ఎంత వచ్చిందని చెప్పి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. అమౌంట్ ఎంత వచ్చింది అంటే కనుక ఈ మొబైల్ ఒక 1000 రూపీస్ అనుకోండి, ఇట్లాంటి మొబైల్స్ ఒక 10 కొనవచ్చు అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటాను, 10 మొబైల్స్ అయితే కొనవచ్చు ఈ అమౌంట్తో. సో నేనైతే కనుక ఈ ఫస్ట్ యూట్యూబ్ శాలరీని ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మీకే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అంటే మీకు ఇచ్చేస్తానంటే ఎలా ఇచ్చేస్తాను అనుకుంటున్నారా? ఎలా ఇచ్చేస్తానంటే మీరైతే కనుక యూట్యూబ్లో అయితే కింద కామెంట్ చేయండి. అంటే చిన్న అవసరాలు ఉంటాయి కదా, సో వాళ్ళైతే కామెంట్ చేయండి. వాళ్ళకి ఎవరి కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళకైతే కనుక ఈ ఇన్కమ్ని అయితే ఇచ్చేస్తాను గైస్. అలానే కొంతమందికి కొంతమంది పూర్ పీపుల్స్ ఉంటారు కదా గాయ్స్, వాళ్ళకైతే కనుక ఫుడ్ అయితే డొనేట్ చేస్తాను. ఆ వీడియోస్ కూడా అయితే దీంట్లో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ కింద కామెంట్ చేసిన వాళ్ళు ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళకైతే కనుక నేను ఫోన్పే చేస్తాను. వాళ్ళనైతే కనుక నెక్స్ట్ వీడియోలో అయితే మెన్షన్ చేసి పెడతాను, మీరు చూడండి. అలానే నా ఛానల్కి అయితే కనుక మీరు సపోర్ట్ చేయండి గాయ్స్. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా నుంచి మంచి వీడియోస్ చేస్తాను. ఎందుకంటే మన ఛానల్ మోనిటైజేషన్ అయిపోయింది, మనకి మంచి ఇన్కమ్ వస్తుంది కాబట్టి. సో నేనైతే కొంచెం అమౌంట్ ఖర్చు పెట్టైనా సరే ఇంక నుంచి అయితే కనుక మంచి వీడియోస్ అయితే నేను చేస్తాను గాయ్స్. మీరైతే కనుక నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్లో చాలామంది ఉన్నారు, నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ, వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు నాకు. మీరు ఇంకా కొంచెం మంచి సపోర్ట్ని ఇస్తే కనుక నేను మంచిగా వీడియోస్ చేస్తాను అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను గాయ్స్. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.